నీకు తెలుసా వీళ్ళు అసలు ఎవరనేది? ఇదిగో మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వచ్చి ఇక్కడున్న ఎవరితోనూ చెప్పని విషయాలు నాతో చెప్పినప్పటి నుంచి వీళ్ళు నిన్ను అనుసరిస్తున్నారు. నీ వెనకాలే ఒక నీడలాగా. ఇప్పుడు నిన్ను షూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళు, లోడెడ్ గన్స్ తో. వాడిని ఎందుకు ఇంకా ప్రాణాలతో ఉంచావు? వాళ్ళని చంపేసేయ్. వద్దు సార్, ప్రస్తుతానికి వీడిని ప్రాణాలతో ఉంచాలనుకున్నాను నేను. వీడు నాకు కావాలి సార్. వీళ్ళలో దాగి ఉన్న రహస్యాల్ని కక్కించాలి. అశోక్, వీడు మాగుంట కృష్ణమూర్తి, విక్రమ్కి అన్నయ్య, ఇప్పుడు నీ బిజినెస్ పార్ట్నర్. వీడికి ఎందుకని ఈ సిటీ మీద అంత ప్రేమ? కొంతమంది తీవ్రవాదుల్ని వెంట పెట్టుకుని వాడెందుకని ఈ సిటీకి వచ్చాడు? వీళ్ల తుపాకులకు దొరికి తప్పించుకోబడిన ఆ తీవ్రవాదులకు ఎందుకని వీడు రక్షణ కల్పించాడు? రాబోయే తరం కోసం ఏమి మిగిల్చకుండా అన్ని నాశనం చేసేస్తే నష్టపోయేది ఈ దేశం ఆశల్ని, వచ్చే తరం వాళ్ల జీవితాల్ని, అంతేకాదు మాలాంటి వృద్ధుల కలల్ని. నిజం చెప్పరా, అసలేంటి మీ అందరి యొక్క లక్ష్యం? అది నాకు తెలీదు సార్. నిజంగా నాకేం తెలీదు సార్. నీకు తెలియదు కదూ? నీకు తెలియకపోయినా సరే నాకు తెలిసి తీరాలి. నాకు తెలియాలి. ఆ కృష్ణమూర్తి గాడి రహస్య స్థావరంలో నువ్వు రహస్యంగా దాచి ఉంచి కాపాడుతున్న ఆ తీవ్రవాద క్రిమినల్స్ నాకు కావాలి. వాళ్ళని పట్టుకోవడానికున్న ఒకే అస్త్రం నువ్వే. Stop. Get out. వెల్కమ్ వెల్కమ్ మై డియర్ బిలవెడ్ ఫ్రెండ్, ప్లీజ్ వెల్కమ్. నేను ఎదురు చూస్తున్నాను ప్రియమైన తమరి రాక కోసం. సారీ కృష్ణమూర్తి గారు, నేను వాళ్ళందరినీ ఏమీ చేయలేకపోయాను. పర్వాలేదు మిస్టర్ కమిషనర్, బ్రిలియంట్ చాప్. ఆ కలెక్టర్ మహా తెలివైనవాడు. మన పథకాలన్నీ వాడు కనిపెట్టేశాడు. పర్వాలేదు, కొన్ని సమయాల్లో సూర్యుని కూడా మేఘాలు మూసేస్తాయి, కానీ ఈ మహత్తర శక్తికి ఆ అడ్డంకులు ఓ లెక్క కావు కదా మిస్టర్ జార్జ్? కానీ కృష్ణమూర్తి గారు, మనం జాగ్రత్తగా ఉండాలి. మనం అనుకున్న దానికన్నా ఎంతో బలవంతుడతను. మనల్ని గమనిస్తూనే ఉంటాడు. నీ కళ్ళ ద్వారా. ఓ దేవుడా, నీ మీదే నా నమ్మకం.